హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎప్టమ్ పోలీస్ అకాడమీ. స్టూడెంట్స్, మేము ఒక బెస్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చాం మీకోసము. ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ చేయడానికి భయపడుతున్నారో, అదేవిధంగా ఎవరికైతే ఎక్కువ టైం తీసుకుంటుందో వాళ్ళ కోసము ఈ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రాంలో మెయిన్గా మనం ఏం చేస్తామంటే ఒక 30 MCQs ప్రతి టెస్ట్ పెడతాము. ఒక టెస్ట్లో 30 MCQs పెడతాము. అలాగే అరౌండ్ ఒక 64 to 65 టెస్ట్లు పెడతాము. అంటే మీరు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయంటే దాదాపుగా మీరు చూస్తే ఒక 2000 క్వశ్చన్స్ కవర్ చేస్తాము. ఇక్కడ 2000 క్వశ్చన్స్ను మనము కవర్ చేస్తాము. ఎవరు అయితే కాకి డ్రెస్సు వాళ్ళ కలగా భావిస్తున్నారో, ఎవరైతే కాకి డ్రెస్ను వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పక్కా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో నిష్ణాతులై ఉండాలి. లేకపోతే జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకు? 200 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఒక 80, ప్యూర్ మ్యాథ్స్ ఒక 40, రీజనింగ్ ఒక 40, 80 అలాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందరూ జిఎస్ బాగా చదువుతున్నారు కానీ మ్యాథ్స్ చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసము ఇంకొకటి ఏంటి, మ్యాథ్స్ చేసినా కూడా స్పీడ్ చేయని వాళ్ళ కోసము ఈ ప్రోగ్రాము డిజైన్ చేశాము. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనము మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి స్పీడ్గా చేయడం, మ్యాథ్స్ రాని వాళ్ళకి మ్యాథ్స్ వచ్చేటట్టు చేయడం, రెండోది అంటే వాళ్ళని స్పీడ్గా చేయడం. సరే మీరు ఇందులో క్లాస్ చెప్తారంటే క్లాసు చెప్పము, కానీ ఒక టెస్ట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వితౌట్ యూజింగ్ ద ఫార్ములా. రైట్, మనం లాజిక్స్ యూజ్ చేసి మనము ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ తగ్గట్టు ప్యాటర్న్, అంటే రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ తగ్గట్టు ప్యాటర్న్గా మనం క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నాము. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఈజీ, మోడరేట్ అండ్ టఫ్, ఈ డిఫికల్ట్ లెవెల్స్, ఈ 3 లెవెల్స్లో రైట్, ఈ 3 లెవెల్స్లో మనం క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తాము. ఈచ్ క్వశ్చన్ పేపర్కి 30 క్వశ్చన్స్ MCQs ఉంటాయి. ఆ 30 MCQs మనం 1 అవర్ ఇస్తాము. ఆ 1 అవర్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో 30 MCQs చేయాలి. ఒకవేళ మీరు కనుక 30 MCQs చేయట్లేదంటే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, అంటే మనము జాబ్ కొట్టే స్థాయికి లేనట్టే. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఎక్స్ప్లెనేషన్ వింటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. రెండవది ఏంటంటే లాజిక్లు తెలుస్తాయి మనకు. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రైట్, సో కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ చూడండి. మన ప్రోగ్రాంలో మనకు 64 టెస్టులు ఉన్నాయి. 64 టెస్టులు అంటే 59 ఏమో చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. రిమైనింగ్ 5 ఏమో ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. అంటే చూడండి, దాదాపు ఇక్కడ ఒక 1800, రైట్, ఇక్కడ చూడండి ఫుల్ లెంత్ కదా, మనం ఫుల్ లెంత్ దాదాపు ఒక్కొక్క దాంట్లో 100 క్వశ్చన్స్ పెడుతున్నాం. దాదాపు 100 క్వశ్చన్స్ లేకపోతే 200 క్వశ్చన్స్ తీసుకుంటాం. మొత్తం చూస్తే దాదాపుగా 2300 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు మీరు. ఓకేనా? దాదాపుగా 2300 క్వశ్చన్స్ అంటే చూడండి మన ప్రిపరేషన్ అయిపోతుంది. మ్యాక్సిమం 90% అయిపోతుంది. ఇంకో 10% మీరు అక్కడ ఇక్కడ చూసుకోవాలి, మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేటివి. రైట్, సో మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి, ఫస్ట్ మనం యాప్టిట్యూడ్లో 13 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ డిస్టెన్స్, ఇలా డిఫరెంట్ చాప్టర్స్ డిస్కస్ చేస్తాము. మన ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11th ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11th ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. రైట్, సో అలా డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. అట్లా ఎన్ని మంత్స్ పెడుతున్నామంటే 4 మంత్స్ పెడుతున్నాము. సరే, ఈ 4 మంత్స్ ఎందుకు పెడుతున్నామంటే మనకు దాదాపు జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మనకు ప్రిలిమ్స్ మనకి ఎప్పుడైనా సెప్టెంబర్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనము కంటిన్యూస్గా ఎగ్జామ్ రాస్తుంటే ప్రిలిమ్స్ను సులువుగా క్రాక్ చేయొచ్చు. బట్ మన టార్గెట్ ప్రిలిమ్స్ క్రాక్ చేయడం కాదు, మన టార్గెట్ జాబ్ కొట్టడం. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను.
ఓకే, సో అర్థమెటిక్లో మనకు 13 చాప్టర్లు ఉన్నాయి. ప్యూర్ మ్యాథ్స్లో 10 చాప్టర్లు పెట్టాము, దాదాపు 10 చాప్టర్లు పెట్టాము. తర్వాత రీజనింగ్లో వెర్బల్ రీజనింగ్ అని ఉంటుంది, మనకు నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. వెర్బల్ రీజనింగ్లో నాన్ వెర్బల్ రీజనింగ్ కలిపి దాదాపు మనం ఎన్ని పెట్టామంటే ఇక్కడ ఒక 32 పెట్టాము చాప్టర్స్. ప్రతి ఒక్క చాప్టర్ కవర్ చేస్తాము. అది 1 మార్కు కానీ 2 మార్కులు రాని ఏదైనా రాని ప్రతి ఒక్క చాప్టర్ కవర్ చేస్తాము. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజిక్తోని ఉంటుంది. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ప్రూవ్ చేస్తాం చూడండి. మన టెస్ట్ సిరీస్లో వచ్చే ఎగ్జామ్లు ఎలా ఉంటాయి ప్రూవ్ చేస్తాను చూడండి. రైట్, ఇవి గ్రాండ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3 ఇవి. రైట్, సో మన ఎగ్జామ్లో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని మన ఎగ్జామ్లో మనము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామో నార్మల్ మెథడ్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 9 days మోర్ దెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ అండ్ బి అలోన్ టేక్స్ 36 days more than A and B working together. Then find in how many days can A and B together complete a work. సింపుల్ అడుగుతున్నాడు క్వశ్చన్. రైట్, సో తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ చూడండి. ఏ ఒక్కడే ఒక పనిని ఏ మరియు బి కలిసి చేసిన దానికంటే 9 రోజులు ఎక్కువ సమయంలో పూర్తి చేస్తాడు. మరియు బి ఒక్కడే అదే పనిని ఏ మరియు బి కలిసి చేసిన దానికంటే 36 రోజులు ఎక్కువ సమయంలో పూర్తి చేయగలడు. అప్పుడు ఏ మరియు బి కలిసి ఎన్ని రోజుల్లో ఈ పని చేస్తాడని అడుగుతున్నాడు. రైట్, అందరూ ఏం చేస్తారు చూడండి. మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇది ఏ, ఇది బి, ఇది ఏ ప్లస్ బి, అంతే కదా. ఏ మరియు బి అన్నట్టు. ఏ మరియు బిని మనం ఎక్స్ అనుకుంటే బి ఎన్ని రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు, 36 days తీసుకుంటున్నాడు. అదే ఏ ఎన్ని రోజులు తీసుకుంటున్నాడు, 9 days తీసుకుంటున్నాడు కదా. రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. మనం దీన్ని 1 day వర్క్ కింద కన్వర్ట్ చేస్తాం కదా. x + 9 + 1/x + 36 + 1/x ఇలా రాసుకుంటూ వెళ్తాము. పుణ్యకాలం అంతా పోతుంది. సో మనం ఈ మెథడ్స్ యూజ్ చేయము, మనం ఈ మెథడ్సే యూజ్ చేయము. సార్ మరి ఎలా యూజ్ చేస్తారు సార్ అంటే, వెన్ దెర్ ఈజ్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద 2 persons, ఒక పర్సన్కి మరియు ఇద్దరు పనిచేసే పర్సన్కి కంపారిజన్ ఉన్నప్పుడు, అంటే మోర్ ఆర్ లెస్ ఉన్నప్పుడు మనం ఏం వాడతాం సార్ అంటే x = √AB వాడతాము. ఏం వాడతాము, x = √AB. సార్ మరి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏ అంటే ఏంటి, ఇక్కడ డేస్ ఇచ్చాడు కదా, ఆ డేస్ తీసుకుంటాము. ఏ అనేది 9, బి అనేది 36. అంటే చూడండి, x = √9 × 36. √9 × 36 అంటే ఏంటి, 36 × 9. రైట్, సో √9 × 36 మనకేమొస్తుంది చెప్పండి. √9 × 36 ఏమొస్తుంది, 9 కదా, ఇది 9 × 9 × 4 కదా. సో మనకేమొస్తుంది 9 × 2. సో వాట్ ఈస్ ద రిజల్ట్, x = 18. వాడు ఏమి అడిగాడు, ఏ మరియు బి కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తున్నాడు అని అడిగాడు. ఏ మరియు బి కలిసి ఎన్ని రోజుల్లో పనిని చేయగలుగుతారంటే మన ఆన్సర్ ఏంటి, 18. దీనికి ఎంత సమయం పట్టింది, దాదాపు 30 seconds కూడా టైం పట్టదు. అదే ఎక్స్ మెథడ్తో చేశామనుకోండి, ఇది 2 minutes పడుతుంది. రైట్, సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు 18 days. ఇది మన ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేస్తాము. ఇది ఎక్కువ చెప్పినా కూడా బాగుండదు. మన ప్రోగ్రామ్కి రండి, మన ప్రోగ్రాంలో జాయిన్ అయ్యండి. మీ రిజల్ట్ మీరే చూడండి, మీరే తర్వాత అంటారు, సార్ శబాష్ సార్ థ్యాంక్ యూ, మీరు ఏబట్టే నేను జాబ్ కొట్టగలిగానని మీరే అంటారు. అది నేను ప్రూవ్ చేస్తాను. మీరు నాతో నడవండి, అందరం కలిసి నడుద్దాము. ఈసారి 2025లో వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లో మనము పక్కా కాకి డ్రెస్ వేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.